నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సత్యసాయి జిల్లా సామూహిక అత్యాచార కేసులో పురోగతి పోలీసుల అదుపులో నలుగురు రహస్య ప్రాంతంలో విచారణ టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు సిఐడికి బదిలీ విచారణ వేగవంతానికి ప్రభుత్వం నిర్ణయం స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదన్న మంత్రి లోకేష్ పరిపాలనా విధానాన్ని మార్చే ప్రక్రియగా అభివర్ణన అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ నేత సిద్దికి దారుణ హత్య కలకలం సీఎం ఏక్నాథ్ షిందే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ లెబనాన్ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు పాలస్తీనియన్లను ఖాళీ చేస్తున్న ఐడిఎఫ్ బలగాలు టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులను ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఇప్పటిదాకా ఈ కేసులను మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేస్తున్నారు. అయితే మంగళగిరి తాడేపల్లి పోలీసులకు ఇతర కేసులతో పాటు బందోబస్తు విధులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల విచారణ అనుకున్నంత వేగంగా సాగటం లేదు. అందుకే సిఐడికి అప్పగిస్తే విచారణ వేగంగా సజావుగా జరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్య నేతలను విచారణకు పిలిచినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు వస్తుండటంతో ఎక్కువ మంది పోలీసులను మోహరించాల్సి వస్తోంది. అదే గుంటూరులో కార్యాలయం ఉన్న సిఐడికి విచారణ బాధ్యత అప్పగిస్తే అక్కడ బందోబస్తు సమస్య పెద్దగా ఉండదు. జిల్లా కేంద్రం కావడం వల్ల అవసరమైన మందిని బందోబస్తుకు తరలించే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతో రెండు కేసులను సిఐడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణ వివరాలను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ సోమవారం సిఐడి అధికారులకు అందజేయనున్నారు. జగన్ రెడ్డిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 2021 అక్టోబర్లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పదుల సంఖ్యలో కార్లలో దూసుకొచ్చిన దుండగులు కర్రలు రాడ్లతో కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ముఠాను వెంటేసుకుని 2021 సెప్టెంబరులో చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండయాత్రకు దిగారు. ఈ ఘటనలో జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో సామూహిక అత్యాచార ఘటన విచారణలో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఘటనలో హిందూపురానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అంకురాలతో సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. స్టార్టప్ ఆంధ్ర అనేది నినాదం మాత్రమే కాదని పరిపాలనా విధానాన్ని మార్చే ప్రక్రియ అని గుర్తు చేశారు. విజయవాడ వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం సరికొత్త అధ్యయనంగా అభివర్ణించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంటుందో మంత్రి నారా లోకేష్ వివరించారు. వరద నిర్వహణ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి సమస్యల పరిష్కారానికి అంకుర సంస్థల్ని వినియోగించుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వరద సవాళ్లకు రియల్ టైం పరిష్కారాల కోసం అంకురాలను ఆహ్వానించినట్లు గుర్తు చేశారు. రికార్డు సమయంలో సమస్యలను పరిష్కరించడంలో స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యం కలిగిందన్నారు. వైజాగ్ ఆధారిత స్టార్టప్ ఫ్లూయెంట్ గ్రిడ్ ద్వారా అభివృద్ధి చేసిన యాక్టెలిజెన్స్ అనే ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ సహాయ బృందాలు త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడినట్లు లోకేష్ తెలిపారు. బాధితులకు బిస్కెట్లు, మ్యాగీ సహా ఇతర సామాగ్రి పంపిణీకి వీలు కల్పించే ఆన్లైన్ వరద నిర్వహణ వ్యవస్థ దీని ద్వారా ఏర్పాటైందన్నారు. RINTSS అనే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ కేవలం 2 రోజుల్లోనే ఫ్లడ్ ఎన్యూమరేషన్ పోర్టల్ను అభివృద్ధి చేయడంలో సాయపడిందన్నారు. ఆ పోర్టల్ ద్వారా బాధితుల గణన ద్వారా త్వరగా పూర్తి చేసి కేవలం 15 రోజుల్లోనే పరిహారం అందించే వీలు కలిగిందన్నారు. శాట్ష్యూర్
జియోస్పేషియల్ డేటా అనలిటిక్స్ కంపెనీ వరద జోన్లలో తీవ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని లోకేష్ తెలిపారు. డేటా సేకరించేందుకు కెమెరాలతో డ్రోన్లు మోహరించినట్లు వివరించారు. దోమల నివారణ, అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి అనువుగా నీళ్లు నిలిచిన ప్రాంతాలను గుర్తించడానికి అనలిటిక్స్ డాష్బోర్డ్ అభివృద్ధి చేసిందని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్తులో స్టార్టప్ ఆంధ్ర నినాదంతో అంకుర సంస్థలను మరింత ప్రోత్సహించి ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని లోకేష్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ నేతలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పెమ్మసాని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాతో ఉండి, నిర్మలా సీతారామన్ గారు వేరే ప్రాంతానికి వెళ్ళి వస్తే 11:45కి వారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే అక్కడ బాబు గారు స్టీల్ మినిస్టర్స్ని తీసుకుని వెళ్ళి వైజాగ్ స్టీల్కి ఆ కార్మికులకు అన్యాయం జరగకుండా ఏ విధంగా మంచి చెయ్యాలి అనేటువంటి తపన చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎంతమంది నాయకులు ఈ విధంగా ఉంటారు? ప్రతిపక్షాలు అనేవి అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాయి, కానీ వైసీపీ వాళ్ళు రోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ తెలుగు వారందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరు మొన్న చూస్తే 250 కోట్ల రూపాయల టెక్నాలజీ సెంటర్ని అమరావతికి తీసుకొచ్చాం. అదేవిధంగా 5-6 సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఉండిపోయినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడ్స్, అది రూరల్ ప్రాంతంలో, ప్రత్తిపాడు ప్రాంతంలో మేఘాల మీద తీసుకొచ్చేటువంటి పని చేశాం. ఎన్నో ఫాలోఅప్లు చేశాం, అవన్నీ చెప్పలేం కూడా మీకు ఎన్నిసార్లు వెళ్ళి కలిసాము అని. అదేవిధంగా అమరావతిలో 200-300 బెడ్ల ఇంకొక ఈఎస్ఐ హాస్పిటల్ ప్లాన్ చేశారు. అయితే మొన్న నేను కార్మిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు 200-300 కాదు, ఈ అమరావతి ప్రాంతం ఒక మహానగరంగా మారబోతా ఉంది, ఇక్కడ ఇంకా పెద్ద హాస్పిటల్ కావాలి, ఎయిమ్స్ అంతా ఓవర్లోడ్ అయిపోతూ ఉంది, మాకు ఒక మంచి మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వండి అంటే ఇస్తాను అని వర్బల్గా చెప్పారు. ఫిట్నెస్ అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదని, మనస్సు, మెదడుకు సంబంధించినదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో పోస్టల్ శాఖ నిర్వహించిన ఇండియా పోస్ట్ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెల్తీ ఇండియా, హ్యాపీ ఇండియా నినాదం సాకారం కావాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి చేయాలని సూచించారు. ఇండియా పోస్ట్ రన్ చాలా ఉత్సాహంగా సాగింది. 3K, 5K, 10K విభాగాల్లో మొత్తం 1200 మంది పాల్గొన్నారు. విజేతలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఫిట్నెస్ అనేది బాడీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు, మైండ్కి సంబంధించిన విషయం, స్పిరిట్కి సంబంధించిన విషయం, మన ఫ్యూచర్కి సంబంధించినటువంటి విషయం. డైలీ ఫిట్నెస్ చేసేవాళ్ళు షార్ప్గా ఆలోచించగలుగుతారు, స్ట్రెస్ని బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అదేవిధంగా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఎనర్జీ తోటి, ఎక్కువ ఫోకస్ తోటి వాటిని సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు వారానికి కనీసం 3 రోజులైనా, కనీసం అర్ధగంట సేపు అయినా ఫిట్నెస్తో ఉండాలని, మీరందరూ ఫిట్గా ఉంటే మీరంతా హ్యాపీగా ఉంటారు. గుంటూరులో ఇలాంటి టైమ్డ్ ఫార్మాట్లో ఇలాంటి రన్స్ జరగడం ఇదే ప్రధానం అండి. అందున మా డిపార్ట్మెంట్ ద్వారా జరగడం ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజల్లో ఈ ఆరోగ్యం మీద, ఫిట్నెస్ మీద చైతన్యం పెంపొందించడం కోసం
ఇండియా పోస్ట్ ఈ కార్యక్రమం చేపట్టింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మా నాన్నగారే ఇది కండక్ట్ చేయడం ద్వారా నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. రన్నింగ్ అనేది చాలా బాడీకి ఫిట్నెస్ ఇస్తుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ స్ట్రెస్ అనేది పోతుంది. సో ఫిట్నెస్ అనేది బాడీ చాలా అవసరం నేను అనుకుంటున్నాను. 10K, 5K, 3K మేము 3K పార్టిసిపేట్ చేసాం. అది ఫన్ రన్. Bip number 5414. వి ఫెల్ గుడ్. Bip number ఫిట్నెస్ కి అవసరం ఉంటుంది. 5414. డైలీ Bip number ఫిట్నెస్ ఉంటుంది. 5424. హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్ లో. సో Bip number చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. రన్ చేసేటప్పుడు చాలా దూరం రన్ చేసి ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఎంజాయ్ చేసాము. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎంఆర్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం సవరణ చేసింది. గవర్నర్ ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎంఆర్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేసింది. బాటిల్ ఎంఆర్పీ ధర ₹150.50గా ఉంటే దాన్ని ₹160కు పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర ₹90.50గా ఉంటే ఏపీఎఫ్తో కలిపి దాని ధర ₹100 అవుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర 99కే నిర్ధారించినందున 100 ధరలో రూపాయిని మినహాయించి విక్రయిస్తారని స్పష్టం చేసింది. రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్గా బాబు ఏను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనాను రిలీవ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్గా అదనపు బాధ్యతల్లోనూ బాబు ఏ కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్ర మాజీ మంత్రి అజిత్ పవార్ వర్గ ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దుండగులు పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ముంబై పోలీసులు తెలిపారు. హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్దికీ నివాసం, కార్యాలయాల వద్ద నిందితులు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. కొన్ని రోజుల ముందే తమకు ఆయుధాలు అందాయని కేసులో అరెస్టైన నిందితులు గుర్మేల్ బల్జీత్ సింగ్, ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ విచారణలో చెప్పారు. కాల్పులు జరిపిన తర్వాత తప్పించుకునేందుకు ఘటనా సమయంలో బాణసంచా పేల్చినట్లు నిందితులు తెలిపారు. తాము గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగుకు చెందినవారమని అన్నారు. వ్యాపార లావాదేవీల వివాదాలే ఈ సుపారీ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ జరుపుతోంది. మరోవైపు బాబా సిద్దికీ మృతదేహాన్ని లీలావతి ఆసుపత్రి నుంచి పోస్ట్మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు. శరీరంపై 6 బుల్లెట్ గాయాలు కాగా 4 ఛాతీని తాకినట్లు సమాచారం. సిద్దికీ మృతి నేపథ్యంలో అజిత్ వర్గ ఎన్సీపీ ఇవాళ అన్ని కార్యకలాపాలను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పతనమయ్యాయని, సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య నేపథ్యంలో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పహారా కాస్తున్నారు. సిద్దికీని హత్య చేసింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగుకు చెందినవారుగా చెప్పుకోవడంతో ఈ చర్యలు చేపట్టారు. తమకు ఇష్టమైన కృష్ణజింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ను హత్య చేస్తామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటినుంచో హెచ్చరికలు చేస్తోంది. సిద్దికీకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ బాలీవుడ్ స్టార్లతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకానొక సమయంలో సల్మాన్, షారుఖ్ మధ్య తలెత్తిన వివాదాలను సిద్దికీ సమక్షంలో పరిష్కరించుకున్నట్లు తెలిసిందే. సిద్దికీ ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు, ఇతర పార్టీలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యేవారు. సిద్దికీ హత్య తర్వాత వెంటనే బిగ్ బాస్ షూటింగ్ను రద్దు చేసుకుని ఆయన్ను తరలించిన లీలావతి ఆసుపత్రికి సల్మాన్ వెళ్లారు. నటి శిల్పా శెట్టి ఆయన మరణ వార్తను విని కన్నీటి పర్యంతమయ్యారు. ఇండియన్ ఇండస్ట్రియల్ టైటాన్ రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా ఇండియా, ఇజ్రాయెల్ మధ్య స్నేహానికి ఛాంపియన్ అని కొనియాడారు. ఇజ్రాయెల్ ప్రజలతో పాటు తాను టాటా మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. టాటా భారత్కు గర్వకారణమైన పుత్రుడని అభివర్ణించారు. ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్స్ అధినేతలు లారెన్స్ ఫాంగ్, ఎమాన్యుయల్ మాక్రాన్లు రతన్ టాటా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్టులు చేశారు. లెబనాన్పై భీకరంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ అటు గాజాలోనూ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా జబాలియా ప్రాంతంలోని అర్బన్ శరణార్థి శిబిరంపై చేసిన వైమానిక దాడుల్లో 22 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు.
గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని 49 మంది పౌరులు చనిపోయారు. ఉత్తర గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లు తమ ఇళ్లు, ఆశ్రయాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలన్న ఆదేశాలను నెతన్యాహు సేనలు పునరుద్ధరించాయి. వారం రోజుల పాటు ఆ ప్రాంతాల్లో దాడులు జరగనున్నట్లు పేర్కొన్నాయి. అటు లెబనాన్లో గత 24 గంటల్లో 60 మంది ఐడిఎఫ్ బలగాల దాడుల్లో మరణించారు. 168 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 42,000 మంది పాలస్తీనియన్లు, లెబనాన్లో 2,229 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగనుందన్న ప్రచారాల మధ్య ఇరాన్ అలర్ట్ అయింది. విమానాల్లో మొబైల్స్ మినహా పేజర్లు, వాకీటాకీల వాడకంపై నిషేధం విధించింది. ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలు పొడిగించడంతో అగ్రరాజ్య మిత్రదేశాలకు టెహ్రాన్ గట్టి హెచ్చరిక చేసింది. తమ ప్రత్యర్థులకు ఏ రకంగా సహకరించినా అది తమపై దాడిగానే పరిగణిస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇరాన్ అప్రమత్తమైంది. దాడులకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఇజ్రాయెల్ ఇదివరకు చేసిన దాడులను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రానిక్ పరికరాలు, పేజర్లు, వాకీ-టాకీలపై నిషేధం విధించింది. పేజర్ల ద్వారా హెజ్బొల్లా సభ్యులను హతమార్చడంతో టెహ్రాన్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లు మినహా పేజర్లు, వాకీ-టాకీలు వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను విమానాల్లో తీసుకెళ్లటం లేదా చెక్-ఇన్ లగేజీల్లో తరలించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇరాన్ పౌర విమానయాన సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఓ కథనం ప్రచురించింది. ఇజ్రాయెల్ విధ్వంసక దాడులు జరిపిన కొన్ని వారాల తర్వాత దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రప్రథమంగా మొబైల్స్ మినహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విమానాల్లో వాడకంపై నిషేధం విధించింది. పేజర్లు, వాకీ-టాకీలను విమానాల్లో తీసుకెళ్లడానికి చెక్-ఇన్ బ్యాగేజీ ద్వారా తరలించడానికి అనుమతి లేదని ప్రకటించింది. దుబాయ్ నుంచి దుబాయ్ మీదుగా వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. ప్రయాణికుల చేతి బ్యాగులు, లగేజీల్లో అలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తిస్తే వాటిని జప్తు చేయనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తన వెబ్సైట్లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. మరోవైపు ఇరాన్ తన పొరుగున ఉండే అరబ్ దేశాలు, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక చేసింది. తమపై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు భూభాగాన్ని లేదా గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దౌత్య మార్గాల ద్వారా టెహ్రాన్ రహస్య హెచ్చరిక పంపినట్లు సమాచారం. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ దేశాల్లో అమెరికా మిలిటరీ స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించినా తమపై దాడి చేసినట్లుగా పరిగణిస్తామని, వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా తమపై దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ మిలిటెంట్ గ్రూపులపై ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలు, ఆ సంస్థకు చెందిన కీలక నేతలు, కమాండర్లు లక్ష్యంగా దాడులు చేసింది. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా సహా అనేక మంది ముఖ్య నేతలు, కమాండర్లను మట్టుబెట్టింది. దీంతో హెజ్బొల్లాకు మద్దతుగా కథన రంగంలోకి దూకిన ఇరాన్ ఇజ్రాయెల్పై వందలాది బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో తమ నుంచి కూడా అంతకంటే భయంకరమైన దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఒకవేళ ఇరాన్లో చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడికి దిగితే సౌదీ అరేబియా సహా గల్ఫ్లో అమెరికా మిత్రదేశాల చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడికి దిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరింట్లో వాళ్ళు కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు ఆరగిస్తే పండగ ఆ ఇంటికే పరిమితం. అదే ఊరంతా చేరి ఆనందంగా గడిపితే పల్లెకే పండగొస్తుంది. ఈ దసరాకు ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరు అలాగే మురిసింది. 4 దశాబ్దాలుగా ఊరికి దూరంగా ఉంటున్న వారి రాకతో సంబరపడింది. 4 తరాల వారి ఆత్మీయ పలకరింపులతో పులకించింది. ఇది కదా అసలైన పండగంటూ ఆనందపడింది. సందడి ఇది ఎవరి పెళ్లి కాదు, ఏ ఒక్కరి ఇంట్లో శుభకార్యమో కాదు. ఇది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పండుగ. దసరా రోజున ప్రతి ఇంట ఆనందం వెలివిరిస్తే ఇక్కడ ఊరంతా అనుబంధాలు అల్లుకున్నాయి. వీళ్లలో కొందరికి బంధుత్వమున్నా అందరూ బాల్యమిత్రులే.
వీళ్లంతా తరచూ ఫోన్లో పలకరించుకుంటున్నా, వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నా ఒకరినొకరు కలుసుకుని దశాబ్దాలు దాటింది. ఈ దసరాకు అందరూ కలిసేసరికి దీపావళి కూడా ముందే వచ్చినంత వేడుకైంది. ఒక్కొక్కరి ముఖం మతాబుల్లా వెలిగిపోయింది. లో స్థిరపడిన విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వృత్తిరీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడిన అందరూ పుట్టి పెరిగింది, ఓనమాలు దిద్దింది శనగపాడులోనే. ఈ దసరాకు అందరూ కలవాలని వాట్సాప్లో అనుకున్నారు. ఈ ఊరి ఆడపడుచుల్ని ఆహ్వానించారు. అనుకున్నట్టే అందరూ కలిశారు. చిన్ననాటి ఊసులు చెప్పుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఊళ్ళో వచ్చిన మార్పులు ముచ్చటించుకున్నారు. బాల్యమిత్రుల కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసుకున్నారు. ఈ ఊరు వచ్చాము, ఈ విధంగా కలవటము ఇట్లా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాము. చుట్టాలని, బంధువుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని చాలా కొంచెం గుర్తుంది. ఇప్పుడేమో డెవలప్ అయింది, కనుక్కోలేకుండా ఉంది. అట్లా బాగా పిల్లలు వాళ్ళ పిల్లలే పెద్దోళ్ళు అయిపోయారు. నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏదో అని చెప్తుంటే ఇట్లా వచ్చాం, చాలా సంతోషంగా ఉంది. పుట్టిన ఊరి మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో మా ముందు జనరేషన్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా హ్యాపీగా వాళ్ళంతా వాలంటరీగా వచ్చి అందరినీ పరిచయం చేసుకొని ఎవరేంటి అది అని. మా పేరెంట్స్ లేరు, చాలామంది పేరెంట్స్ లేరు ఇప్పుడు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ బాడీ స్పర్శ కూడా తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. నిజంగా చాలా అరుదైన అవకాశం అందరికీ ఈరోజు ఈ విధంగా కలిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు 600 మంది హాజరయ్యారు. ఊరితో తమకున్న తీపి గుర్తుల్ని నెమరు వేసుకున్నారు. చిన్నప్పటి అల్లరి చేష్టల్ని గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. కొన్నేళ్లు వెనక్కి వెళ్లి ఆనందంగా గడిపారు. కష్టసుఖాలు చెప్పుకుంటూ కలిసే భోజనాలు చేశారు. వాళ్ళు ఫస్ట్ జెంట్స్ వరకే ఉంది గ్రూప్. మమ్మల్ని కూడా, అమ్మాయిలను కూడా క్రియేట్ చేసి ఆర్ట్స్పాట్స్ని కూడా మీరు రావాలి మనం పెట్టుకుందామంటే అందరం 99% మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం వచ్చాం. ముందు తరాలకు ఇచ్చే సందేశం కూడా అదే. మేము కష్టపడండి, మీరు బిజినెస్సే చేసుకోండి, జాబే చేసుకోండి, ఎవరైనా ఏదో చేసుకుంటూ మనం ఇలాగే ముందు కూడా ఒకళ్ళకి సహకరించుకుంటూ చదువులు రీత్యా కానీ డబ్బు రీత్యా కానీ సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఎక్కడున్నా మాకు ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఇంతమందిని ఒక్కసారి ఎప్పుడూ కలవలేదండి. మాకన్నా పెద్దవాళ్ళు, మాకన్నా చిన్నవాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ఇంతమందిని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము మర్చిపోలేము. 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి మేము బయట ఉద్యోగాల నిమిత్తం, వ్యాపార నిమిత్తం బయట ఉంటున్నాం. మా సహోదరులందరూ కలిసి, మా నాన్నగారి టైంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో ఇలా చేయడం బాగుంది. మాతో పాటుగా మా పిల్లలకు కూడా ఎవరేంటి అసలు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు అందరినీ కలుసుకొని వీళ్ళు ఫలానా చెప్పుకోవడం కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఊరికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకేదైనా డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఈ సమ్మేళనానికి ఇంత స్పందన వస్తుందనుకోలేదంటూ నిర్వాహకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏటా నిర్వహిస్తామని చెబుతున్నారు. వీళ్ళందరినీ కలపడం, వాళ్ళ భావోద్వేగాలు చూస్తామంటే మాకు కూడా తెలియదు. వీళ్ళు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని, అదొక కారణం, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఆడపిల్లలు మళ్ళీ పుట్టింటికి ఏదో అకేషన్కి తప్పితే మామూలుగా రాలేరు. వాళ్ళందరినీ ఇప్పుడు మేము ఒక చోట చేర్చాలి ఆడపిల్లలందరినీ అని వాళ్ళని తీసుకురావటం అనుకున్నది ఒక విధంగా సాధించాము, కలిసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ గ్రామంలో వారు కానీ, ప్రసాద్ గారు కానీ ఎవరైనా 150 మంది వస్తూ ఉన్నారు. టెంట్ వారిని, వంట వారిని మొత్తం సప్లై మొత్తం తీసుకున్న తర్వాత 500 మంది వస్తారని చెప్పి నేను ఎస్టిమేషన్ వేసాను. పొరుగు రాష్ట్రాల నుంచి కానీ, అనేక ఊర్లు వారు కానీ, ఆడపడుతులు కానీ, అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు కానీ అందరూ మా సహాయకాలు అందించారు. శనగపాడు గ్రామస్తుల్ని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అభినందించారు. ఆ ఊరి అల్లుడుగా ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. వలసలతో వెలవెలబోతున్న పల్లెలకు ఇలాంటి ఆత్మీయ కలయికలు మళ్లీ కళతెస్తాయని ఆయన అన్నారు. మా నాన్నగారు, మా మామగారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. మా మామగారిది శనగపాడు గ్రామం. బంధువుల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా పల్లెలకు రావటం సంతోషంగా ఉంది, ఇంకొక పక్కన పల్లెల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి కనుక పల్లెల పరిస్థితి చూసుకుంటే పాత ఇళ్ళు, పాత సాగు ఇళ్ళు తప్పితే, పూర్వ వైభవం తప్పితే ఇప్పుడు పల్లెలన్నీ వెలాతెలబోతా ఉన్నాయి. ఒకసారి పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకోవడానికి అందరూ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు కలవటం చాలా సంతోషకరం. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఊరి పెద్దల్ని సన్మానించారు. ఊరికి అండగా ఉంటారు